చంద్రబాబు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఏపీ డీజీపీ రాముడు అలానే ఇతర ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఏపీ డీజీపీ రాముడు అలానే ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఏపీ డీజీపీ రాముడు అలానే ఇతర ఉన్నతాధికారులతో బాబు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది? ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఈ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తోటి చంద్రబాబు మాట్లాడినట్టుగా కొద్దిసేపు క్రితం ఈ టేపులు బహిర్గతమైన నేపథ్యంలో చంద్రబాబు తోటి ఈ పోలీసు ఉన్నతాధికారుల భేటీ జరుగుతూ ఉంది. హఠాత్తుగా ఈ విషయం ఇప్పుడు తెర మీదకి రావడం తోటి ఎలా వ్యవహరించాలి, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, మనం ఎలా వ్యవహరించాలి, దాని మీద పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. హడావుడిగా ఇప్పుడే ఈ కార్యక్రమం జరగడంతో పోలీసు శాఖకు సంబంధించిన డీజీపీ జేవీ రాముడితో పాటు ఇతర మరికొద్ది మంది ముఖ్యమైన పోలీసు అధికారులు ఈ భేటీలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర ఎటువంటి అలజడి లేదు. డీజీపీ ఇతర అధికారులు మాత్రమే లోపల ఉన్నారనేది ఈ సెక్యూరిటీ గార్డులు చెబుతా ఉన్నారు. మిగతా పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా లేదనేది కూడా కన్ఫర్మ్ కాలేదు. అయితే మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా టీడీపీ నాయకుల్లో ఆందోళనకరంగా మారుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు మీద అరెస్ట్ వారెంట్ ఇస్తుంది, అరెస్ట్ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు, చంద్రబాబుకు సంబంధించిన అధికారులు ఎలా వ్యవహరిస్తారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు ఈ ఏపీ పర్యటన ముగించుకొని ఈ సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఉదయం ఆయన మళ్ళీ గుంటూరులో జరిగే మహాసంకల్ప యాత్రకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ లోపుగా జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీ నేతలను కలవపరుస్తా ఉన్నాయి, ప్రభుత్వ వర్గాలను కూడా కలవపరుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతూ ఉంది. ఎలాంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు, ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు 2 రోజుల నుంచి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తాజాగా స్టీఫెన్సన్ తోటి నేరుగా చంద్రబాబు మాట్లాడిన టేపులు బహిర్గతం కావటం, అన్ని నేను చూసుకుంటాను, మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, మీకు అండగా నేను ఉంటాను, మీకు అవసరమైన సాయం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణలో చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా యాక్ట్ చేస్తుందా, లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసి చంద్రబాబును ఈ అవినీతి కేసు, ఈ లంచం ఎవరు చూపిన కేసు అరెస్ట్ చేస్తుందా అనేది తేలినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తం అయింది. సీఎం తోటి పోలీసు ఉన్నతాధికారుల భేటీ ఈ కోణంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వరప్రసాద్. చంద్రశేఖర్, చంద్రబాబు స్టీఫెన్సన్ ఫోన్ సంభాషణల టేప్ బహిర్గతమైన కొద్దిసేపటికే ఇంత అర్జెంటుగా ఈ సమావేశం భేటీ ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులతోనూ అలానే డీజీపీ రాములతోనూ. తదుపరి పరిణామాలపై తదుపరి పరిణామాలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. తెలంగాణ టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించడానికి టీడీపీ ఈ ప్లాన్ అంతా చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే, టీఆర్ఎస్ సభ్యులకే టీడీపీ ఈ విధంగా లంచం ఆఫర్ చేయడం, అది టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవడంతోనే రేవంత్ రెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. ఏసీబీ కూడా తీవ్రంగా దీని విషయంలో స్పందించి వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో కూడా దీని మీద విచారణ జరుగుతుంది. రోజుకు ఒక అంశాన్ని బయటకు తీస్తా ఉంది. రేవంత్ రెడ్డిని ప్రశ్నించడంతో పాటు ఎవరితోటి చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే విషయాన్ని కూడా ఈ రోజు వాళ్ళు పట్టుకోగలిగారంటే ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తేలిగ్గా వదిలే పరిస్థితి కనిపించట్లేదు. అందుకోసమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. టీఆర్ఎస్ సీరియస్ గా ఈ వ్యవహారంలో తన్ను లాగే ప్రమాదం ఉందనేది ఆయన కూడా సస్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పటివరకు కూడా గత ఆదివారం ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు దీని మీద ఎక్కడా కూడా నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆయన దాకా రావడంతో ఖచ్చితంగా
టిఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే తను ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద ఈయన ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయినట్టుగా మనం భావించవచ్చు. ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు రాత్రి ఎటువంటి సంచలనాలు ఉంటాయా, అయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కానీ మరే రకమైన కార్యక్రమాలు ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు కానీ తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమై పోలీసు ఉన్నతాధికారులతో భవిష్యత్తు కార్యాచరణ మీద సమావేశం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. వరప్రసాద్, చంద్రశేఖర్, ఈ వ్యవహారానికి కొద్దిసేపు క్రితం అంటే సాయంత్రం చంద్రబాబు నాయుడు గవర్నర్ను కూడా కలవటం జరిగింది. మరి ఆ సమయంలో ఓటుకు నోటు వ్యవహారంపై కూడా ఏమైనా చర్చ వచ్చే అవకాశం ఉందా? దీనిపై కూడా ఏమైనా మాట్లాడి ఉండొచ్చా? వాళ్ళ ఇద్దరి సంభాషణ కరిగిపోయినప్పటికీ గవర్నర్ ఈ నెల 9వ తారీఖున ఢిల్లీ వెళ్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కొంతమంది టీడీపీ నాయకుల ఫోన్లను, ముఖ్య నాయకుల ఫోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తా ఉందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని గవర్నర్ దగ్గర ప్రస్తావించడానికి చంద్రబాబు వెళ్లాడనే వార్తలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రంగా పరిగణించాలని చంద్రబాబు గవర్నర్ కోరినట్టుగా మాత్రమే వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఏం మాట్లాడేది అనేది తెలియనప్పటికీ మొత్తం వ్యవహారం మీద ఆయన గవర్నర్ కి కంప్లైంట్ చేసినట్టుగా బయటికి వస్తున్న వార్తలు బట్టి తెలుస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రమాదకరం, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేయకూడదు. అలా చేసి ఉంటే మీరు కనుక దాని మీద తక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాలి, చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూసి మధ్యాహ్నం నుంచి కూడా పరిణామాలు ఒకటిగా మారుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఓటుకు నోటు అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం కాకుండా ఒకటొకటిగా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయటపడతా ఉంది. ఒకటొకటిగా దీనికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ముద్దాయిలుగా కానీ నిందితులుగా కానీ చూపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పోలీసు అదుపులో 3 ఉన్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తారు అన్నది కూడా దీని మీద చూస్తున్న నేపథ్యం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడంతో ఆయన్ని ఎలా బయటపడాలి, ఆయన ఎలా రక్షించుకోవాలన్న దాని మీదనే ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వరప్రసాద్, చంద్రశేఖర్, చంద్రబాబు నివాసంలో ఇప్పుడు ఏదైతే సమావేశం జరుగుతుందో ఇందులో రేవంత్ రెడ్డికి ఏసీబీ సంధిస్తున్న ప్రశ్నలు దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఏసీబీ ట్రాప్ చేసిన సమయంలో రేవంత్ రెడ్డి కెమెరాలకు దొరికిపోవడం, ఆయన మాట్లాడిన కూడా రికార్డు కావడంతో ఖచ్చితంగా ఆయన కేసులో ఇరుక్కున్నారన్న భావన అదే రోజు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో సంఘటనకు సంబంధించిన టేపులన్నీ, వీడియో టేపులన్నీ కూడా మీడియాలో రావడంతో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా నైతిక స్థైర్యాన్ని కోల్పోయింది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడారా లేదా స్టీఫెన్సన్ తోటి అనేది మధ్యాహ్నం వరకు కూడా ఎవరు గుర్తించలేదు. ఈ తర్వాత 8:30కు తెలంగాణ రాష్ట్ర మొదటి అవతరణ ఉత్సవాలు ముగిసిన కొద్దిసేపటి తర్వాత గవర్నర్ ముందుగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత కేసీఆర్ వెళ్లి గవర్నర్ కలవడం, ఆ తర్వాతనే ఈ టేబుల్ బయటికి రావడంతో చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తుంది అనేదైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని నిరూపించిన తర్వాతనే ఆయనకు సంబంధించిన తదుపరి కార్యాచరణ, ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా ఈ రాత్రికి అనేది కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టినట్టుగా అయితే మనం అనుకోవచ్చు.